119వ కీర్తన. కొద్దిసేపు దైవవర్తమానాన్ని మీతో పంచుకుంటాను. 119వ కీర్తన మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి లేఖన పరిశుద్ధ భాగము. 119వ కీర్తన 37వ వచనం చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రింపివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. ప్రార్థన అంటే ఏదైతే మన వల్ల కాదో దాన్ని దేవుని దగ్గర అడగడము ప్రార్థన. ఏ పని చేయడం మనకు చేత కాదో అది దేవునికి అప్పగించడం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దావీదుకు ఇక్కడ ఒకటి అసాధ్యమైనటువంటి కార్యము ఉన్నది తన జీవితంలో. ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడడం. చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చూడకూడదు అనుకుంటున్నాడు, కానీ మనసు వాటి మీదకి వెళ్తూ ఉంది. ఇది ఆయన వల్ల సాధ్యమైతే లేదు. మనము చూడటం అనేటటువంటి ప్రక్రియ వచ్చిందంటే దేంతో చూస్తాం? మనము చూసే ప్రక్రియ వచ్చిందంటే కళ్ళకే పని ఉంది. కన్నుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా కన్ను ఎవరిని చూసినా చెడునే ఆశిస్తుందంట. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అన్నాడు. అంటే కన్నులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా లస్ట్ఫుల్ థింకింగ్స్ అన్నమాట. కన్ను భక్తి జీవితంలో 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి కన్ను, రెండవది మన మాట. యేసు ప్రభువుల వారు చెప్పారు, మనుషుని అపవిత్రపరిచేటిది మనుషుని హృదయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటివి అన్నాడు ఆయన. మనుషులు లోపడబడేటివి. 3rd ప్లేస్లో ముసలమ్మ ముచ్చట్లు వచ్చినాయి. ముసలమ్మ ముచ్చట్లకు చెవిని ఎక్కుము తిమోతి అన్నాడు, అది 3rd ప్లేస్. కానీ 1st ప్లేస్ ఏంది? మన ప్రభు అయిన క్రీస్తు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? నీ దేహమునకు దీపము కన్నే గనక నువ్వు నీ కన్నును జాగ్రత్తగా కాపాడుకొనుము. కన్ను యొక్క ప్రత్యేకత చాలా కీలకమైంది భక్తి జీవితంలో. నీ కన్ను చెడ్డదైతే నీ సర్వ శరీరం. అందుకే హిందూ పురాణాల ఒక శ్లోకం ఉంటుంది కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. ఫస్ట్ అప్పుడు తమ్ముడు పాట పెట్టినది, సర్వేంద్రియానం నయనం ప్రధానం నిన్ను చూడ కనులియుమా దేవా. ఎవరు రాసినా కానీ ఒక అద్భుతమైనటువంటి పాట అది. అయ్యగారు కూడా రాసి చూసే దాంట్లో చాలా పాటలు రాశాడు ఆయన. నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవరినైనా కనలేను. తర్వాత నిన్ను చూడ మనసాయను ఈ జగము వెగటాయను. ఇది చాలా పాటలు. దేవుని బిడ్డలారా, మనం మొదటిగా మన కన్నులతో మనం సాధన చేయడం నేర్చుకోవాలి. మనకు యోబు భక్తుడు ఒక నిబంధన చేస్తాడు. దేంతో? కన్నుతో చేసిన నిబంధన. 31వ అధ్యాయము చదవండి ఒకసారి. మొదటి వచనమే అమ్మాయి. 31వ అధ్యాయం మొదటి వచనమేనా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. అంటే నిబంధన చేసుకోకపోతే మన కళ్ళు ఎవరు చూస్తాయన్నమాట. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్నెకు నేను అలాగూ చేసిన బలమంతున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతానంటాడు. ఈరోజు వ్యర్థమైన దాని మీదికి మానవుని యొక్క కన్ను పోవడం అనేటువంటిది సర్వసాధారణం. కానీ భక్తుల కన్ను పోవడం అనేది చాలా ఆశ్చర్యం. ఈ లోకాన్ని చూడకూడదు, లోకానికి సమాధి అయిపోయినా అని చెప్తున్నటువంటి మన కన్నులు లోకం మీదకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఈ మాంస నేత్రాల గురించి కాదు దావీదు ప్రార్థన చేస్తుంది. మాంస నేత్రాలు పోకుండా ఉండొచ్చండి. కొంత ప్రయత్నం చేస్తే నీ మాంస నేత్రాలు పవిత్రపరచబడతాయి. కానీ నీ మనసుకున్న నేత్రాలు స్థిరంగా ఉండడం చాలా కష్టం.
ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. ఈ తలలో ఉన్న కళ్ళ పరిస్థితి ఏంది? అవి ఎక్కడ చూస్తున్నాయి? విలువైన వాటిని చూస్తున్నాయా, వ్యర్థమైన వాటిని చూస్తున్నాయా? వాటిని మనోనేత్రాలు అన్నాడు ఎఫెసీ 1:17లో. మీ మనోనేత్రములు వెలిగించబడినందున, వీళ్ళు మనోనేత్రం వెలిగించబడిన తర్వాత వీరు ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి కోరదగ్గవో, ఏవి విలువైనవో వాటి మీద మనసు చూస్తున్నారంట. ఎవరు తెలుసా? కన్నులు వెలిగించబడి. ఏ కన్నులు? మాంసనేత్రాలు కావు, మనోనేత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను కూడా వాటి మీదనే పని పెడతాడు. వాడిని మొత్తం ఎక్కడ ముట్టాడు? నీ సర్వేంద్రియాలం నయనం ప్రధానం అన్నావు కదా, దాని దగ్గరకు వస్తాడు. 2 కొరింథీ 4:4 చెప్పాడు కదా. ఏమన్నాడు? యుగ సంబంధమైన దేవత ఎవరికంట? అవిశ్వాసులైన వారి కళ్ళ దగ్గరికి ఎందుకు పెట్టాడు? ఆయనకు శరీరం పాడు చేయడానికి అవకాశం ఉంది. వ్యభిచారంలో పడేయచ్చు, దొంగతనం చేయించు, నరహత్య చేయించు, ఏదైనా చేయించు వాడు. కానీ వీడి కళ్ళు గుడ్డితనం చేసేస్తే మనం వాడు ఏమేమి చేయాలనుకుంటే వాడిని చేస్తాం, కళ్ళు గుడి అయిపోయిన తర్వాత. అందుకే సాతాను ఒక టార్గెట్ ఏంటంటే వాని మనోనేత్రాలు గుడ్డివి చేయాలి. దావీదు భక్తుడు ఈ కళ్ళు తెరవమని ప్రార్థన చేసినాడు. ఆ కళ్ళు తెరవకన్నా ముందు ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. 119 కీర్తనలోని 18వ వచనంలో ప్రార్థన చేస్తాడు, దేవా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా మందికి వేటిని చూస్తున్నారో భక్తి జీవితంలో వారికి తెలుస్తలేదు. వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు భక్తి జీవితంలో. మనం వేటి మీద దృష్టి పెట్టాలి? ఏవి విలువైనవి, ఏవి కోరదగ్గవి. ఈరోజు చాలా మందికి కంటికి కనబడే దాని మీదనే దృష్టి. పౌలుకైతే వాటి మీద దృష్టి కాదు. చాలా స్పష్టంగా పౌలు చెప్పారు 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడమన్నాడండి. ఇప్పుడు అది ఎంతమంది చెప్పగలుగుతారు? దృశ్యమైన ఏమేమి చెప్పండి. దృశ్యమైన వాటిలో మొదటి నీ శరీరం. నీ శరీరం దృశ్యమైంది. యేసుప్రభువు అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనమే. ఈ దృశ్యమైన దాని మీద ఎంతమందికి దృష్టి లేదు? ఇది వేస్ట్ కదా. శరీరం మనకు కనబడుతుంది, దృశ్యమైంది వేస్ట్. అదృశ్యమైంది ఏంది? నీ ఆత్మ. కానీ మనిషి యొక్క ఆలోచనలన్నీ ఎప్పుడు శరీరానికి సంబంధించి ఉంటాయి అంటాడు రోమా 8వ అధ్యాయము 13వ వచనంలో. మనము శరీర విషయమై శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి మనం శరీరానికి రుణస్థలము కాము. ఏదో మనకు రుణం ఉన్నట్టు దానికి మన వెంట పడుతుందంట శరీరం. నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు, ఈ సుఖము ఆ సుఖము. ఎప్పుడు మనం వెంట పడతాం? దానికి రుణస్థలం. మనం క్రీస్తు చేత విలువపెట్టి కొనబడిన వారం, మన దేహములతో దేవుని మహిమపరచడానికి పిలువబడిన వాళ్ళం. చదవండి అక్కడ 8వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలం కాదు. రుణస్థలం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు 1000 రూపాయలు ఇవి అని ఎండబడుతున్నాను అనుకో, నేను ఏకపోయినా వాడు ఎండబడుతున్నాను. అప్పుడు ఏమంటా, నీకు చెడుతున్నా అంటారా భయ్, నీకు అప్పు ఉన్నాను, నేను చెడుతుందా నేను ఎండబడుతున్నా అంటే శరీరంకు మనం అట్లా అనాలంట. శరీరం ఎప్పుడు నీకు పాపం చేయమని ఎంట పడతా ఉంటుంది. శరీర కోరికలు రేపుతా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నేను వ్యభిచారంలో పడేయాలన్నా, ఎప్పుడెప్పుడు జాగ్రత్త, ఎప్పుడెప్పుడు నిద్రమత్తు గల మనసు చేయాలి, రప్పించాలన్నా, శరీర సుఖాలకు బానిసలు చేయాలని రాత్రి మొదలు ఎంట పడతా ఉంటుంది. నువ్వు దానికి రుణస్థులవు కాదు. దాని మాట వినడానికి దానికి రుణస్థులవు కాదు. మొదటిగా నీ జీవితంలో వ్యర్థమైన వాటి మీద దృష్టి పోవడం అంటే అర్థం ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండడం అంటే నీ శరీర సుఖాలను చూడద్దు నువ్వు. అదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఇంకొక మాట అంటాడు పౌలు, మెచ్చుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై అసలు ఆలోచనే వద్దన్నాడు. అంటే ఇప్పుడు భక్తుల యొక్క లక్షణం ఏంటంటే విలువైన వాటిని చూస్తారు. కంటి కనబడే దాని మీద దృష్టి పెట్టాడు. కంటి కనబడే సుఖాల మీద దృష్టి పెట్టాడు. కంటికి కనబడేటటువంటిది ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, చాలా మందికి వీటి మీద దృష్టి. ఇప్పుడు భావబంధాలు ఉన్నాయి. ఈ కంటికి కనబడితే బంధాలు అవన్నీ అనిత్యం, వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టద్దు. రిలేషన్స్ చాలా గట్స్ ఉండాలి. రిలేషన్స్ తెప్పుకోవాలంటే దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. వానికి లోకంలో అది దృశ్యమైనంత అనిత్యం అనుకుంటాడు. వాడు దృశ్యమైన మనుషులతో నాకు స్నేహం అవసరం లేదనుకుంటాడు.
కానీ ఒకటి విలువైనది ఉంది, మనం దృష్టి పెట్టవలసిన విలువైన దాంట్లో 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 చెప్తాడు, మీరు వాటి మీద దృష్టి పెట్టాలి. ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పి వేసుకోవాలంటే విలువైనవేమో వాటి మీద దృష్టి పెట్టడం మనం సాధన చేయాలి. చదవండి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, తెల్లవారు మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచుకోవాలి. దేని యందు లక్ష్యం ఉంచాలంట? దాని యందు లక్ష్యం ఉంచాలి. దేని యందు? దాని అంటే మళ్ళీ దాని యందు అంటారు మీరు కూడా. దేని యందు? దాని యందు ఏందది? వాక్యం. లేఖనం మీద దృష్టి. చాలా మందికి లేఖనం మీద దృష్టి లేదు. ఇప్పుడు ఇంతకుముందు వాడు వస్తుంటే మోహపు చూపులు చూడమని చెప్తున్నాడు ఓఫర్ గారు అని చెప్పేసి పెద్ద వైరల్ చేస్తున్నాడు. వాడిని పట్టుకుని అడగాలి, బాబు నువ్వు ఎప్పుడు నీ పెళ్ళకి మోహ చూపులు చూడలేవని అడగాలి. నీ భార్య మోహపు చూపులు చూడకపోతే ప్లేట్లు అంటారు నువ్వు. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు చెల్లమ్మని కౌగులేసుకుంటే పిల్లలు అవుతారా? మోహపు చూపు అనేటువంటిది ఏ సందర్భంలో రైటో ఏ సందర్భంలో తప్ప వాడికి తెలియదు. ఓఫర్ గారు చాలా అంతరిక్ష పద్ధతిలో మాట్లాడతాడు. మోహపు చూపు తప్పు 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 అనే సిద్ధాంతం చేసింది అనుకో, భార్య భర్తల మధ్య కూడా తప్పు అవుతుంది. అది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో దానికి ఎగ్జెప్షన్ ఉంటుంది. ప్రతిదీ అంతే. వానికి అంత దూరం ఆలోచిస్తారా? ఇప్పుడు మనం నరహత్య చేసిన తప్పు కాదంటాం. ఎందుకంటే నరహత్య చేయొద్దని చెప్పినటువంటి మోషేనే నరహత్య చేసిండు. అవసరాన్ని బట్టి మనం ఒక లేపేసి తప్పు కాదు. దేవుడు నువ్వు నరహత్య చేసినామని రాయడు. లేపేయచ్చు. నేను 2-3 లేపేసి. కాబట్టి అంత దూరం దాకా వీళ్ళు రాలే. ఇంకా అందుకే ఇప్పుడు అబద్ధ బోధకులు అని ఎత్తిగా అర్థం కాక, లోతు తెలియక, బైబుల్ యొక్క లోతు, లేఖనం ఏమి చెబుతుంది ప్రతి విషయంలో. ఇప్పుడు లేఖనం మీద దృష్టి లేదు. ఏంటండి లేఖనాన్ని పక్కకు పెట్టారు. ఆ మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతుల మీదకి, పారంపర్య ఆచారాల మీదకి దృష్టి తీసుకెళ్లిపోయారు ఈరోజు సమాజంది. మా తాత ముత్తాతలు ఏం చెప్పారు, మా బోధకులు ఏం చెప్పారు, మా భక్సింగ్ గారు ఏం చెప్పారు, మా బిఎం సమేల్ గారు ఏం చెప్పారు, లేకపోతే మా వీళ్ళకత్త అవసరం లేదు. లేఖనం ఏమి చెప్తుంది? దృశ్యమైంది ఏంటంటే ఈ పెద్దలు చెప్పిన దాని మీద దృష్టి పెట్టడం, అదృశ్యమైంది ఏంటంటే లేఖనం చెప్పిన దాని మీద దృష్టి పెట్టడం. ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన సంగతులను చాలా చూస్తున్నారు భక్తులు. దేవుడు మెచ్చుకోడు దానికి. ఇదొక సైతాన్ యొక్క దాడి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏవి ఖ్యాతి గలవో. ఇక అవి ఒక్కొక్కటి వివరిస్తే ఒక్కోదానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది కదా. చదవండి 8వ వచనంలో. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల, అది మొదట ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద. ఇది మనం చూడాల్సినటువంటి క్వాలిటీస్ స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో. దేవుడు బిడ్డలారా, ఈరోజు దావీదుకు కష్టమైపోయిందంట. వ్యర్థమైన వాటి మీద మనసు పోతుంది. ఆత్మీయంగా వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. కొందరికి అస్తమానము మంచి ఆర్కెస్ట్రా ఉండాలి, మంచి సౌండ్ ఉండాలి, మంచి కళాకారులు ఉండాలి. అది కూడా వ్యర్థమైంది. వాడు ఎంత మంచి ఆర్కెస్ట్రా, ఎంత మంచి కళాకారులను కూర్చోబెట్టి అక్కడ ఆరాధన చేస్తున్నాడు పాయింట్ కాదు. ఎంత ఆత్మాభిషేకం కలిగి చేస్తున్నాడు ముఖ్యమా, లేకపోతే ఆత్మాభిషేకం లేకుండా వీడేదో నేర్చుకున్న కళను ప్రదర్శించడం ముఖ్యమా? నేర్చుకున్న పాటలు, నేర్చుకున్న కళ, నేర్చుకున్నటువంటి వాయిద్యకారులు, ఒక్కరికి అభిషేకం లేదు, అసలు 10 మంది కూర్చోబెట్టి చేస్తుంది పెద్ద విలువైన కార్యము. ఈరోజు చాలా మంది ఒక దృష్టి ఏంటంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి మీదనే, భౌతిక సంబంధమైన మెప్పు మీదనే వాళ్ళ దృష్టి. అది వ్యర్థమైంది. నీ కంటికి కనబడు ప్రతిదీ కూడా వ్యర్థమే. కనబడనివి చాలా విలువైన విషయాలు ఉన్నాయి. దావీదు దేవుని సంకల్పం ఎక్కడ కనిపించిన సంకల్పం చూపిస్తారు ఎవరన్నా? అపోస్తల కార్యం 13వ అధ్యాయం 34వ వచనంలో 36వ వచనంలో అంటాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున. ఎవరికైనా కనిపిస్తుంది సంకల్పం?
కనిపించదు. దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి దాని మీద దృష్టి పెట్టాలండి. ఆత్మీయ జీవితంలో సంకల్పం లేదు, ఇంకల్పం లేదు, ఏం లేదు. ఏదో మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, లేకపోతే వీడు బాగా మాట్లాడుతుండు, వాడు బాగా మాట్లాడుతుండు, వీడు బాగా కౌంటర్లు ఇస్తుండు, వాడు బాగా కౌంటర్లు ఇస్తుండని ఈ వ్యర్థమైనటువంటి వివాదాల మీదకి మనసును తీసుకో. సైతానికి ఒక కుట్ర అది కూడా. ఈ వ్యర్థ వివాదాల మీదకి నీ మనసును తీసుకెళ్ళి విలువైన వాటి మీద నీ మనసు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఎన్నో ఉండే అట్లా వ్యర్థమైనవి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది సత్యానికి చెవుని యొక్క దురద చెవులు గలవారై ఈరోజు బ్రతుకుతున్న దినాలు మనం ఉన్నాం. వ్యర్థమైన సంగతుల్ని ముంగడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమాజం ఈరోజు మన ముందున్నది. మన దృష్టి అయితే వాటి మీద తీసుకెళ్ళిపోదు. సైతం యొక్క దాడి వ్యర్థమైన సంగతుల మీద దృష్టిని తీసుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు అనేటువంటి వివాదం వచ్చింది రీసెంట్. అది పెద్ద విలువైంది కాదు, అవసరమైంది కాదని అయ్యే రెండోసారి చెప్పాడు. దాన్ని ఎంత పెద్ద రాగంతం చేసిరో మనం ఊహించలేదు. దాని గురించి మాట్లాడడం సేవకులు లేరు. అది అంత విలువైందా, అంత ప్రయోజనమే? దానివల్ల ఏముంది? దానివల్ల సంపూర్ణస్థితికి లాభం ఏంది? ఒక వ్యక్తి రక్షణ పొందడానికి, ఒక అన్యశ్రీ రక్షణ పొందడానికి ఒక చిన్న వెసులుబాటు. దానివల్ల సంపూర్ణ స్థితి పొందుతారని కాదు, దానివల్ల ఏసే పరుగులను మార్చబడుతుందని కాదు. దానికంటే విలువైన అవతల చాలా ఉన్నాయి. ఈరోజు నీవు నేను మనము వేటి మీద దృష్టి పెడుతున్నాం ఆత్మీయ జీవితంలో? భౌతికంగా మనం ఎట్టైనా వ్యర్థమైన ఈ లోకాన్ని చూడొద్దు. అట్రాక్షన్ అనేటువంటి ఆ పాపంలోకి వెళ్ళి మనం బయటపడ్డాం. మనకు అది అవసరం లేదు, అది ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో ఏదో నేత్ర ఆనందం పొందాలి, చూడాలి, అనుభవించాలని లేదు. కానీ ఆత్మీయ జీవితంలో దేని మీద మనం దృష్టి పెట్టిన వారుగా కనబడుతున్నాం. ఎంతగా లేఖనాన్ని మీద నువ్వు దృష్టి పెట్టి లేఖనానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్న వాడుకుంటున్నావు. నీ భౌతిక జీవితం కాదు, నీ రహస్య బ్రతుకు ఏ విధంగా ఉంది? రహస్య బ్రతుకులను దేని మీద నీ యొక్క చింత యావత్తు పెడుతున్న వాడుగా ఉంటున్నావు. దావీదు కష్టం అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవా వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్ను దివి. ఎంత డీప్గా ప్రార్థన చేస్తాడు ఆ యొక్క విషయాన్ని బట్టి. ఈరోజు ఆత్మాభిషేకం కంటే విలువైంది ఏమైనా ఉందా? దాని మీద ఎంతమందికి ఉంది దృష్టి? కృపావరాలు పొందుకోవాలి, ఆత్మచేత నింపబడాలి, దేవుని సన్నిధిలో ముఖాలు నల్లబారాలి. అవి కంటే కనిపించండి. ఈ లోకం కనిపించదు, లోకం చూడదు. ఇవన్నీ కూడా దేవునితో నువ్వు ముఖాముఖి రహస్య గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేది లోకాన్ని కనిపించదు, కానీ విలువైంది. నీ జీవితంలో విలువైన వాటి మీదకి నీ దృష్టిని మళ్లించుకోవాలి. ఇది నీకు సాధ్యం కాదు. దావీదులాగా ప్రార్థన చేయాలి. దేవా, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు, ఏ కన్నులు? మాంసనేత్రాలు కాదు, మనోనేత్రాలు. హల్లెలూయా. ఈ మనోనేత్రాలు తిప్పుకుందాం మనం ఈరోజు. ఎప్పుడు అస్తమానం ఈ సమస్యలు, ఆ కష్టాలు, ఈ సమాజంలో మెప్పు గురించి మనం కష్టపడొద్దండి. దాని మీద మన దృష్టి పోవాలా. అదృశ్యమైన దాని మీద మన దృష్టి పోవాలా. పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీరు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టకూడదు. మన యొక్క దృష్టి అక్కడ ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతుల మీద మన దృష్టి ఉండాలి. పరలోక సంబంధమైన సంగతుల మీద మన దృష్టి ఉండాలి. మన ప్రభువు మీద మన దృష్టి ఉండాలి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క అమావాస్య సంపూర్ణాది ప్రార్థనకు మనం అన్ని వదులుకొని చాలా చాలా దూరం నుంచి వచ్చినాం. హాయిగా చాలా మంది తిని పండుకుంటున్న సమయంలో మనం ఎందుకొరకు ఇక్కడ కూడుకున్నాం తెలుసా? ఈ కనిపించని లోకంతో యుద్ధం చేయడానికి వచ్చినాం ఇక్కడ. మనం దయ్యాలు కూడా కనిపించవు. చాలా దయ్యాలు ఇప్పుడు. ఇంతకుముందు బయటకు పోతే నేను అన్న పోతే 10 కిలోమీటర్లు చూస్తున్నాను తెలుసా. నేను సరాసరి తిరిగిపోయినా. ఇంతకుముందు మీరు నవ్వుతారు కానీ మీరు మా ఇంటర్నెట్ చూపిస్తాం. ఆ ట్యాంక్ దగ్గర అటు వెళ్ళాడుతున్నాయి. ఇక్కడ కొద్దిమంది చూస్తున్నాయి, వీడు ఎవరు చూద్దామని చెప్పేసి. ఇంకొకటి ఇక్కడ వీళ్ళు వచ్చారు, మళ్ళీ ఇక్కడ బంధిస్తారంట మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకుండా అన్నాం మేము, మీ పని క్లోజ్ ఈరోజు అని చెప్పేసినాం. ఒకటి అవి ఆనే కూస్తున్నాయి, మళ్ళీ పోతే కూడా ఆనే ఉంటాయి. వస్తే వచ్చి కూర్చున్నాయి ఉంటుంది, బయట కూర్చున్నాయి లేవండి. నేను చూసే కన్నులు ఉంటే కనిపిస్తాయి. అవి అందరికి కనిపి, దయ్యాలు కూడా అందరికి కనిపి. సరే సహోదరు అడిగిన, బ్రదర్ మనం దయ్యం చూసినామంటే, చూసినా బ్రదర్ నాకు చూపిస్తామంటే, మా ఇంటికి దా చూపిస్తా. వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య చూపిస్తాను. అటువంటి దయ్యాలు కాదు, అదృశ్య దయ్యం. హల్లెలూయా.
మనం పోరాడేటటువంటి శరీరాలు కాదన్నాడు పౌలు కదా. మనం పోరాటం చేసేది ఎవరు? దురాత్మల సమూహాలు కనిపించేవాళ్ళు. వాటి యొక్క సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ సపరేట్ వస్తూ ఉంటుంది దయ్యాలది. దేవుని బిడ్డలారా, ఈరోజు వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. మనం కొందరు పట్టుకొని దయ్యాలు వాడితే జుట్టు పట్టి ఇక్కడ దింపి అక్కడ దింపి ఏమేమో గోల చేస్తూ ఉంటారు. ఆమెలో పనిచేస్తున్న దురాత్మను చూస్తే పారిపోతుంది. ఈ పాస్టర్లకు ఆ ప్రత్యక్షత ఉండదు, ఆ తీసుకొచ్చిన మనుషులకు ఆ ప్రత్యక్షత ఉండదు. ఆమె మొదలు కూర్చొని రప్ప కొడతా ఉంటారు బైబిల్ తీసుకుని. రకరకాల చిత్రహింసలు. కనుక ఈరోజు దయ్యాలను చూడగలగాలి మనం. చూడకపోతే నువ్వు ఎట్లా వాడి కుతంత్రాలు గ్రహిస్తావు? పౌలు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము. భక్తి జీవితంలో 3 విలువైనవి. ఒకటి ఏంటంటే దేవుణ్ణి చూడడం సాధన చేయాలి, నెక్స్ట్ దయ్యాలను చూడడం సాధన చేయాలి. మన ప్రధాన శత్రువులు వాళ్ళే. ఎలీషా చూశాడు, భక్తులందరూ కూడా చూసినారండి దయ్యాలను. దురాత్మలను చూసి వాళ్ళతో పోరాటం చేసినారు, వాటిని బంధించగలిగినారు. యేసు ప్రభు శిష్యులు కూడా. మనం ఈ కనబడే దాని మీద మనము సాధన చేసినాం బాగా. కనబడే వాటిని చూడడానికి, కనబడని వాటిని చూడడానికి మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మన యొక్క ఆత్మ నేత్రాలతో, మనోనేత్రాలతో, ఈ కళ్ళతో కాదు పని, ఆ కళ్ళతోని. ప్రసంగి 2:14 చెప్పిన కళ్ళతోని, ఎఫ్ఎస్సి పత్రిక 1:17 చెప్పిన కళ్ళతోని, 119 కీర్తన 18వ వచనం చెప్పిన కళ్ళతోని, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చెప్పినటువంటి ఆ కళ్ళు జ్ఞానికి తలలో ఉన్న ఆ కళ్ళతో చూడాలి ఎప్పటికీ. అందుకే ఈ మాంస నేత్రాలతో పని ఉండదు భక్తి జీవితంలో ఎక్కువ శాతం. ఏమన్నా నీకు వాక్యం చదవడానికి, మిగతా పనంతా ఈ కళ్ళతోనే ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది అసాధ్యమైపోయిందంట దావీదు భక్తునికి. ఏంది? వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి నా మనోనేత్రాలు, వ్యర్థమైన వాటి మీకు వెళ్తున్నాయి. చీటింగ్ మాటికి నా కన్నులు దీన్ని తెలుసా? మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు అంట ఒక రోజుకి 60 నుంచి 70 వేల తలంపులు మనం తలంస్తూ ఉంటాం తెలియకుండానే. వస్తూ ఉంటాయి. ఈ ఇన్ని తలంపుల్లో ఎన్ని దైవచిత్తానుసారమైన తలంపులు వస్తాయి? ఇప్పుడు తలంపు పుట్టక మునిపే నీ వెలిగితే అన్నాడు కదా దావీదు. నీకు వస్తున్న 60-70 వేల తలంపుల్లో దైవచిత్తానుసారమైన తలంపులు ఎన్ని? ఆత్మ సంబంధమైన తలంపులు ఎన్ని? దేవుని పని కొరకు వచ్చే తలంపులు ఎన్ని? ఈరోజు మన తలంపులకు మనం పని పెట్టాలి. అందుకే మీ తలంపులకు కావలి ఉంటుంది అంటాడు అక్కడ. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ చదివిన లేఖన భాగం మీద అది ఫిలిప్పీ 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, మీరు ఎప్పుడైతే విలువైన వాటి మీద, రమ్యమైన వాటి మీద మీరు రుచి పెడతారో అప్పుడు మీ తలంపులకు ఎవరు కావాలి ఉంటారంట? చదవండి, ఎవరు కావాలి ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు కావలిగా ఉంటాడు మీ తలంపులకు కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నాయందు ఉన్నట్టుగా మీరు వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అంటున్నాడు. అవి చేస్తేనే ఉంటాడు ఆయన. అంటే అవి చేయకపోతే, నువ్వు విలువైన వాటి మీద మనసు పెట్టకపోతే నీకు తోడు ఉండడు. రమ్యమైన వాటి మీద మనసు పెట్టకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఏమి సత్యమైనవో దాని మీద నీ మనసు ఉండాలి. భక్తి జీవితంలో నువ్వు ఏం కష్టపడకుండా వచ్చింది ఒకే ఒకటి, రక్షణ. మనిషి యొక్క కృషి అవసరం లేదు అక్కడ. కృషి అనేటటువంటిది రక్షణ విషయంలో పనిచేయదు. వాడు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత కర్మకాండం చేసినా వాడు నరకానికే వెళ్తాడు. వాడి కృషి అక్కడ పనిచేయదు. కానీ రక్షణ పొందిన తర్వాత నీ కృషి చాలా కావాలా, నీ ప్రయత్నం చాలా కావాలా. అందుకే దేవభక్తి విషయంలో అన్నాడు కదా, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడు? తిమోతి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు గలవారు. సాధకం చేయబడుతున్న సాధన చేస్తున్న మనుషులు కనిపిస్తున్నారు. 25వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నీతి న్యాయములు జరిగించు మీ యొక్క సొంత వీధుల్లో అటు ఇటు కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళంటే తీసుకుంటాను అన్నాడు దేవుడు. దేనికి ప్రయత్నం అంట? న్యాయం చేయాలి, నీతిగా బ్రతకాలి, నా దేవుడికి ఇష్టంగా బ్రతకాలనే ప్రయత్నం. నువ్వు రక్షణ పొందగల ముందు ఏ ప్రయత్నం చేయకపోయినా నువ్వు రక్షింపబడతావు దేవుడి కృప చేత.
రక్షణ పొందిన తర్వాత ప్రతిరోజు నువ్వు సాధన చేయాలి. ప్రతిరోజు నీ కళ్ళను, నీ దృష్టిని, నీ మనోనేత్రాలను మళ్లించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖాల మీద దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయాలా. వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. ప్రతిరోజు ప్రయత్నమే. ఏదో రక్షణ పొందడం అయిపోయింది, ఏం పని లేదు మాకు అనుకుంటే మీరు పరమ భ్రష్టులు అయిపోతారు. సాతాను మెల్లమెల్ల నరకానికి వెళ్ళినటువంటి దారిలోకి తీసుకెళ్ళిపోతాడు. పని చేస్తున్నటువంటి వారిగా కనబడాలి. దేవునికి ఖాళీగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఖాళీగా ఉండడం కూడా వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టలేమే అవుతుంది. కనుక దావీదు చేసిన ప్రార్థన మనం చేద్దాం. ఏమని? దేవ, వ్యర్థమైన దానిని నేను చూడొద్దు. ఈరోజు యుగ సంబంధమైన వ్యర్థమైన దాని మీదకి మా మనసును తీసుకెళ్తున్నాడు. వివేకానందుల వారు అన్నాడు, మొదటిగా ఒక మనిషి యొక్క కళ్ళు వెళ్తాయంట ఒక దృశ్యం మీదకి, ఏదైనా ఒక దృశ్యం. నీ కళ్ళు వెళ్ళిన చోటికి నీ మనసు వెళ్ళొద్దు, నీ మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళొద్దు అన్నాడు. ఫస్ట్ కళ్ళు, తర్వాత మనసు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అక్కడ ఎంత బాగుందని తర్వాత మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత వాడు పరమపురుషుడు అయిపోతాడు. కాబట్టి ఈరోజు మన యొక్క నేత్రములు క్రీస్తుని చూపించాలి. ఎవరో ఒక స్త్రీ ఒక అద్భుతమైన పాట రాసింది కదా, పశ్చాత్తాపము కలిగేది నీ దయగల చూపులతో. యేసయ్య చూపులు మార్చేసినాయి అంటండి. అలనాడు వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీని. ఇప్పుడు మన చూపులను చూస్తే ఎవరు మారుతారు? మన చూపులు ఎటువంటి మీనింగ్ అవతల వ్యక్తులకు ఇస్తున్నాయి? యేసయ్య చూపులు ఆనాడు స్త్రీని మార్చినాయి. ఈరోజు ఒక్కొక్కటి రాసుకోండి కళ్ళ గురించి. నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావనంట. కన్నెట్లు చెప్తున్నాయి, అర్థం కాదు. యేసయ్య కళ్ళు మాత్రం అట్లా చెప్పలే. మరి యేసయ్య కళ్ళల్లో పశ్చాత్తాపం పుట్టించింది అవుతాడా? దేవుని బిడ్డలారా, ఈరోజు మన చూపులకున్న మీనింగ్ వాడు కరెక్టే. వాడు రాయడం తప్పు కాదు. వాడు ఒక్కో భక్తులు ఒక్కో పాట రాసిండే. వాడేమో చూపులతో గుచ్చి సంపేటాడు. ఏం పడ్డా? చూపులతో గుచ్చి చూపులు ఎట్లా గుచ్చి చంపుతాడు. ఇంకోటి ఏమన్నా కంటి చూపుతో చంపేస్తారంట వాడు. బాలకృష్ణుడు కంటి చూపుతో చంపేస్తారంట వాడు. ఈ ఒక్కో విధంగా రాసుకున్నాడు కళ్ళ గురించి, అవలగన్లంతా. కానీ మన మాట రాయదు. హల్లెలూయా. మన అయ్యగారు రాస్తారు కదా, నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు. అందుకే నవీంద్ర ఒక పాట ఎప్పుడు మంచిగా పాడతారు. అది కన్నులు తెరువుమయ్యా నా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా కన్నులు తెరువుమయ్యా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా కన్నులు చూచుచున్నాను కొంటిని జీవితంలో మొదటిది మన కళ్ళతో మనము సాధన చాలా పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకోవాలి. మన కళ్ళతో ముడిపడి ఉంది భక్తి సాధన అంతా కూడా. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 19వ కీర్తన 14వ వచనంలో. ఆయన ఏమన్నాడు? మొదటిగా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు నీ దృష్టికి అంగీకారములవునుగాక. ఈ రెండు ముఖ్యం. Our eyes are very important. Next the place, our mouth. నీ మాటలు చాలా దేవుడు. అందుకే
మొదటి పేతురు 3:10 అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాపాడుకోవలెను. భక్తి జీవితంలో మనము కళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. దేవుడు చూసేది మన యొక్క నేత్రములను, మన యొక్క ఆధ్యాత్మిక నేత్రములను చూస్తున్నాడు. రెండవది మన మాట తీరును ఆయన చూస్తున్నాడు. అందుకే మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు తినడం మీరు దేవుని దగ్గర ఏం చెప్పుకోవాలి? లెక్క చెప్పుకుంటారు. మన నాలుకతో కూడా నిబంధన చేసుకోవాలి. 39వ కీర్తన 1వ వచనంలో దావీదు నిబంధన చేసుకున్నాడు. ఏమంటాడు? నా నాలుకతో నిబంధన చేసుకొంటిని అన్నాడు. హల్లెలూయా. కళ్ళతో నిబంధన, నాలుకతో నిబంధన. దేవుని సన్నిధిలో మనం అటువంటి ఉడంబడిక చేసుకోవాలని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, రోజు నీవు నీ ఆత్మ జీవితంలో ఎంత మట్టుకు నువ్వు విలువైన వాటి మీద దృష్టి పెడుతున్నావు, విలువైన సంగతుల మీద, లేఖనాల మీద, సత్యం మీద నువ్వు దృష్టి పెడుతున్న వాడిగా ఉంటున్నావు. ఎంత మటుకు నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తున్నావు, ఆత్మ జీవితంలో వ్యర్థ వివాదాల మీద నీ దృష్టిని పెడుతున్నావు. అట్ ద సేమ్ టైం నీ జీవితంలో ఏదైతే అదృశ్యం, ఏదైతే ఈ లోకంలో క్షయమైపోతుందో, ఏదైతే తుచ్చమైందో దాని మీద ఎక్కువ మనం మమకారం పెంచుకుంటున్నాము, దాని మీద మనం ఎక్కువ దృష్టి పెడుతున్న వారిగా ఉంటున్నామా? ఈరోజు మన ఆత్మ జీవితం యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి? దావీదు చేసిన ప్రార్థన చేద్దాం. దేవా, మాకైతే అసాధ్యమైపోతున్నది తండ్రి. వ్యర్థమైన వాటిని చూడొద్దంటూనే చూస్తూనే ఉన్నాం. వద్దొద్దు అనుకుంటూనే చూస్తూ ఉంటామంట. మనం కళ్ళకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఏదైతే చూడొద్దనుకుంటామో దానికే మనసు తీసుకెళ్ళిపోతాడు ఈ అపవాది గారు. కాకపోతే దావీదులాగా ప్రార్థన చేస్తే మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. ఇక అప్పటి నుంచి నువ్వు విలువైన వాటి మీద దృష్టి పెడతావు. నీ తలంపుల్ని, నీ ఆలోచనల్ని, నీ యొక్క ఆధ్యాత్మిక నేత్రాలను సాతాను దొంగిలించలేడు, వ్యర్థమైన వాటిని చూపించలేడు వాడు. That is very difficult for him when you receive the power of the Holy Ghost. దేవుని యొక్క ఆత్మ సహాయంతో విలువైన వాటిని మాత్రమే నేను చూడాలి. ఏది దేవుడు చూడాలని ఆశపడుతున్నాడో దాన్ని చూడాలి నా కళ్ళు. ఏది దేవుడు తలంచాలని ఆశపడుతుందో అది నా మనసు తలంచాలని ఎప్పుడైతే ఆ స్ట్రాంగెస్ట్ డిజైర్ నీ యొక్క హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుడు చూపిద్దాం అనుకునే మాత్రమే నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడు తలంస్తున్నవి మాత్రమే నువ్వు తలంస్తావు. దావీదు చేసిన ప్రార్థన నెక్స్ట్ కూడా, దేవా, నీ తలంపుల మొత్తం ఎంత నాయడల విస్తారమైన తలంపులు నువ్వు నా పట్ల కలిగి ఉన్నావు. సముద్ర విస్తరుల కంటే ఎక్కువ తలంపులు కలిగి ఉన్నావు. తన మనసును అక్కడ తీసుకెళ్ళాలండి. అది విలువైన వాటి మీద దృష్టి పెట్టడం అంటే. దావీదు ప్రార్థన చేసి, దేవా, విలువైన వాటి మీద నా దృష్టిని మళ్లించుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా దృష్టిని మళ్లించుము. కనుక ఈరోజు మన జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో, మన యాత్రలో వేటిని చూస్తూ మనం యాత్ర చేస్తున్నాం? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? దేని గురిగానికి పౌలు అంటాడు, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను. ఐ హ్యావ్ ఎ గోల్. అంటే ఇప్పుడు మనం ఎంతమంది చూస్తున్నాం మన ఆత్మ జీవితంలో గురిని? అది విలువైంది. వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినీ? నేను నా గురి ఏంటంటే యేసయ్య పోలికలకు మార్చబడాలి, దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి, దేవుని కొరకు శూరకార్యాలు జరిగించాలి, నే కన్ను మూయక మునుపొకసారి అంటాడు. అందుకే మన నాయకుడు ఈ లోకంలో చనిపోకనే ముందు మనం గమ్యాన్ని చేరుకొని చచ్చిపోవాలి. ఆ విలువైన దాని మీద దృష్టి పెడదాం. మన మీద, మన ఆత్మీయ జీవితం మీద, దేవుడు మనకు పిలిచినటువంటి ఆ పిలుపు మీద, మన ప్రణాళిక మీద దృష్టి పెట్టే వారిగా ముందుకు సాగుదాం. దావీదు చేసిన ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేయకపోతే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఓవర్కమ్ ద లస్ట్ఫుల్ థింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఒపీనియన్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ప్రార్థన చేస్తే మాత్రం నీకు సాధ్యమవుతుంది. నువ్వు జ్ఞానము చేత, ఆత్మ చేత నడిపించబడ్డప్పుడు మాత్రమే విలువైన వాటిని నీ యొక్క కన్నులు, విలువైన వాటి మీద నీ మనసు ఉంటుందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఒకటి ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్ విలువైంది. చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ మనం వచ్చినాం ఇక్కడికి ఎందుకంటే ఇది విలువైంది. ఇది వ్యర్థమైంది కాదు. వ్యర్థమైన సంగతులు అవతల చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే మనకి సమయం కాదు. ఏవే వ్యర్థమైన అని చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దావీదు చేసిన ప్రార్థన చేద్దాం.
ఇదే దావీదు ఇంకో ప్లేస్ అంటాడు 24వ కీర్తనలో అనుకుంటాను, 20వ కీర్తన 4వ వచనంలో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక అన్నాడు. అంటే దాని మీద మనసు పెట్టించడానికి కూడా సాతాను పనిచేస్తాడు కదా. ఎన్నో వచ్చినా మనం చదవండి, 20వ కీర్తన 4వ వచనము, 24వ కీర్తన. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. అంటే మన మనసును ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది? చాలాసార్లు వ్యర్థమైన దాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే విలువైంది అనుకుంటాం భ్రమలో ఉండి. కనుక దేవుడి బిడ్డలారా, రోజు వి హావ్ టు చేంజ్. పరివర్తన మనలో ప్రారంభించబడాలి, ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభించబడాలి, రూపాంతరం పొందే అనుభవంలోకి మనం వెళ్ళాలి. శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టే వారికి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ప్రతిష్ఠించుకుందాం. మా దృష్టిని, మా చిత్తావృత్తి మమ్మల్ని నూతన పరచండి దేవ. మా తలంపుల్ని, మా అంతరంగ స్థితిని మీరు మార్చండి. నీకు ఇష్టమైనటువంటి ఆలోచనల చేత నీవు చూపించాలనుకున్న వాటిని చూసే విధంగా మా యొక్క మనోనేత్రాలను స్థిరపరచండి ప్రభు అని ఇక్కడున్న మనం అందరం ప్రార్థన చేద్దాం. రండి ప్రభు, కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. లెట్ us pray. అందరం కూడా కొద్ది నిమిషములు దేవుని బిడ్డలారా ప్రభు యొక్క సన్నిధానంలో మనం కన్నులు మూసుకొని నిదృష్టి దేని మీద ఈరోజు మనము దృష్టి పెట్టిన వారుగా ఉంటున్నాం? మన యొక్క కన్నులు వేటిని చూస్తున్నాయి? ఆత్మ జీవితంలో వేటిని చూస్తున్నాయి? భౌతికంగా ఎలాంటి మొహపు చూపులు, భౌతికంగా ఎలాంటి కామపు చూపులు మనకు లేకపోవచ్చు. దేవుని బిడ్డలం కాబట్టి అలాగూ ఉంటే మంచిగా ఉండదు. సమాజము మనల్ని ఎగతాళి చేస్తుందనే భయానికన్నా మనం ఈ లోకంలో ఏవి చూస్తూ ఉన్న వారము కాకపోవచ్చు. కానీ నీ ఆత్మీయ నేత్రాలతో వేటిని చూస్తున్నావు? మాంస నేత్రాలు పరిశుద్ధపరచబడి అంతర